హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ను చేసింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో వర్షం కురుస్తుంది వాతావరణ శాఖ తెలిపింది. బ్రేక్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ను జారీ చేసింది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ను జారీ చేసింది. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే నిన్న సాయంత్రం సమయానికి నిన్న సాయంత్రం దాదాపు 3:30 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం దాదాపు 7 గంటల వరకు కూడా కుండపోత వర్షపాతం నమోదైన సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా రాత్రి 8 గంటల వరకు కూడా వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరోవైపు సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా జిల్లాలో కూడా ఇదే పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా కరీంనగర్, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో భారీ కుండపోత వర్షానికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా వర్షపాతం గణనీయంగా ఉంటుందంటూ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మరోవైపు ఈదురుగాలులతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్తో పాటుగా పలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను కూడా అలర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా ఎప్పటికప్పుడు కూడా సిద్ధమవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిన్న రాత్రి మొత్తం కూడా కురిసినటువంటి వర్షానికి చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచినటువంటి నేపథ్యంలో వాటిని ఉదయ సమయంలో దాదాపుగా నీళ్ళన్నీ కూడా క్లీన్ చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే బస్తీలలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు వాటర్ ఫ్లో అంతా వచ్చేటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి పబ్లిక్ని అంతా కూడా వివిధ సెక్యూర్ ప్లేసెస్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం గణనీయంగా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాబోతున్నటువంటి 5 రోజుల పాటు కూడా వర్షపాతం ఎక్కువ మొత్తంలో నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే కంప్లీట్గా కూడా ఆరెంజ్ అలర్ట్ని అలర్ట్ చేశారు.
చేశారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో పూర్తిగా కూడా ఆరెంజ్ అలర్ట్ని అమలు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక అంతేకాకుండా వేసవి సమయంలో కురిసేటువంటి వర్షానికి సంబంధించి దాదాపు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా ఎక్కువ శాతం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా కొంత అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలి, లేదంటే ఖచ్చితంగా కూడా ఇంట్లో ఉండడమే సురక్షితం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇటు ఏదైతే డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బందితో పాటుగా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే గాలి ద్వారాలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గాలితో కొంత చెట్లు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు విరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా వాటిని కొంత ఏదైతే జాగ్రత్తలు వహించడంతో పాటుగా ఎక్కడ విద్యుత్ అంతరాయం జరగకుండా కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. దాదాపు గ్రేటర్ పరిధిలో ఉదయం నుంచి కూడా కొంత పవర్ కట్స్ చేస్తూ కూడా ఎక్కడైతే రాత్రి పడ్డటువంటి వర్షానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తాయో, ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ చేపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాబోతున్నటువంటి మరొక 2-3 గంటల్లోనే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు మాత్రమే బయటికి రావాలంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్.